వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం ఏం నేర్చుకున్నాం? సింగిల్ లింక్డ్ లిస్ట్లో క్రియేట్, డిస్ప్లే, లెంత్, రివర్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఇన్సర్షన్ ఇన్ సింగిల్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? ఇన్సర్షన్ యాక్చువల్గా ఇన్సర్షన్ మనకి 3 ప్లేసెస్లో జరుగుతుంది మా. ఇది బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్, ఈ ప్లేస్లో ఒక కొత్త నోడ్ని ఇన్సర్ట్ చేయడం ఫస్ట్ సిచ్యువేషన్. ఇంకా ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఒక లిస్ట్కి ఎండ్లో మనం ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం, లేదా మిడిల్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ అని కాదు, అట్ ఎనీ పొజిషన్, అట్ స్పెసిఫిక్ లొకేషన్, ఏదైనా లొకేషన్లో మనం ఇన్సర్ట్ చేయడం. ఇన్సర్షన్లో మనకి మళ్ళీ 3 సబ్ ప్రోగ్రామ్స్ వస్తాయమ్మా. ఫస్ట్ ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్, ఇన్సర్షన్ అట్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్, ఇన్సర్షన్ అట్ స్పెసిఫిక్ లొకేషన్. ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం. ఓకేనా? నేను హెడ్డింగ్ ఏం పెట్టట్లేదమ్మా, జస్ట్ బిగినింగ్ అని రాస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఒక నోడ్ మీ దగ్గర ఉండాలా, ఉంటే దాన్ని మీరు ఇన్సర్ట్ చేయగలరు. ఒక నోడ్ని క్రియేట్ చేసుకునేకి మనకి స్టేట్మెంట్స్ తెలుసు, అవునా? మ్యాల్లాగ్తో ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటాం, దాంట్లోకి డేటాని ఇన్సర్ట్ చేయమని మనమే అడగల్లా. నెక్స్ట్ స్కాన్ఎఫ్తో ఇన్సర్ట్ చేసుకుంటాం డేటాని. అడ్రస్ పార్ట్ మనం నల్లి, ఫస్ట్ కొత్త నోడ్ కదా, నల్లి పెట్టేసుకుంటాం. ఈ 4 స్టేట్మెంట్స్తో నాకు ఒక న్యూ నోడ్ క్రియేట్ అవుతుంది, అది మనకు తెలుసు, అవునా? సరే, ఇప్పటి వరకు అసలు నా లిస్ట్లో ఒక్క నోడ్ కూడా లేదు అంటే లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఎట్లా చెప్తారు లిస్ట్ ఈజ్ ఎంప్టీ అని? హెడ్లో నల్ ఉంటే ఆ లిస్ట్లో ఎలాంటి నోడ్స్ లేనట్లే. అప్పుడు నువ్వు ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తే అదే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ కూడా అవుతుంది, రైట్? సో లిస్ట్ ఎంప్టీ ఉన్నప్పుడు ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం. చూడండి, హెడ్లో ఏముంది మన దగ్గర? నల్. ఒక కొత్త నోడ్ని ఈ మెథడ్లో ఫస్ట్ ఒక నోడ్ని క్రియేట్ చేసుకున్నాం. డేటా ఏదో ఒకటి వేసుకోండమ్మా, 20. దీని అడ్రస్ ఫస్ట్లో ఏముంటుంది మన దగ్గర? నల్. సపోజ్ దీని అడ్రస్ 400 అనుకుంటానా. ఒక నోడ్ని క్రియేట్ చేసి దాని అడ్రస్ని దేంట్లో స్టోర్ చేస్తుంది? మనకి టెంప్లో స్టోర్ చేస్తుంది. సో ఈ 400ని దేంట్లో మనం స్టోర్ చేసుకుంటున్నాం? టెంప్ లోపల 400. ఒక నోడ్ క్రియేషన్ జరిగింది. ఫస్ట్ మన సిచ్యువేషన్ ఏం చెప్తున్నాం? ఎంప్టీ లిస్ట్ అంటే హెడ్ లోపల నాకు నల్ ఉంది. చూడండి, ఇది నోడ్ క్రియేషన్ కంప్లీటెడ్. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ట్రూ కదమ్మా, హెడ్లో నల్ ఉంది, నాకు ఇంకెలాంటి నోడ్స్ లేవు. అప్పుడు డైరెక్ట్గా హెడ్ న్యూ నోడ్ని పాయింట్ చేస్తే సరిపోతుంది, అదే ఫస్ట్ నోడ్ అవుతుంది, రైట్? అప్పుడు హెడ్ దేన్ని పాయింట్ చేయాలా? 400. ఆ 400 దేంట్లో ఉంది? టెంప్లో. అప్పుడు నేను ఏమని రాయొచ్చు? హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. అప్పుడు టెంప్లో ఎంత ఉందో వచ్చి హెడ్లో స్టోర్ అవుతుంది. అప్పుడు టెంప్లో ఎంత ఉంది మన దగ్గర? 400. హెడ్లోకి కూడా 400 వచ్చేస్తుంది, అంతే. ఓకేనా? ఇది ఫస్ట్ సిచ్యువేషన్, అంటే ఒకే ఒక నోడ్ ఎగ్జిస్ట్ అయితే ఇట్లుంటుంది. నెక్స్ట్ చూడండి మా, ఇఫ్ నోడ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద లిస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా నోడ్స్ ఉన్నప్పుడు ఒక బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో మనం నోడ్ ఇన్సర్షన్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఈ మెథడ్లో నేను ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటానా. ఏదో ఒక డేటా అనుకోండి, నేను పైన డేటానే తీసుకుంటున్నాను. అది వేరే సిచ్యువేషన్, ఇది వేరే సిచ్యువేషన్, తెలుసు కదా, ఓకేనా? ఫస్ట్ చెక్ చేస్తుంది హెడ్ లోపల ఎంత ఉంది? 100 ఈక్వల్ టు నల్, ఫాల్స్. కొత్త నోడ్ కదమ్మా, కొత్త నోడ్ని ఎవరు పాయింట్ చేస్తుంటారు? టెంప్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 400. ఫైన్, ఒక నోడ్ని నేను ఇన్సర్ట్ చేసుకున్నా. ఫస్ట్ హెడ్లో నల్ లేదు అంటే ఈ కండిషన్ నాకు ట్రూ కాదు, అంటే ఎల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఎల్స్లో ఏం రాసుకుంటారు? ఎల్స్
బాగా గమనించాలా. ఓకేనా, ఒకవేళ ఈ నోడ్ని ఇక్కడ పెడితే ఇది ఫస్ట్ నోడ్ అవుతుంది, ఇది నాకు సెకండ్ నోడ్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ అడ్రస్ని తీసుకోవాలా అండ్ హెడ్ లోపల ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉండాలా. ఇంకొకసారి మీరు బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇది ఫస్ట్ నోడ్ కాబట్టి దీని అడ్రస్ హెడ్ స్టోర్ చేసుకోవాలా, ఇది సెకండ్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకోవాలా. అట్లా మీరు ఒక నోడ్ ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ చేసేటప్పుడు లెఫ్ట్ కనెక్షన్స్ రైట్ కనెక్షన్స్ అని ఉంటాయి. ఒకసారి రఫ్గా చూడండి, ఇది లెఫ్ట్ కనెక్షన్ ఒక నోడ్కి, ఇది రైట్ కనెక్షన్. ఇక్కడ అర్థం కాలేదనుకోండి, ఇక్కడ చూడండి, ఇది నోడ్ అయితే ఇది లెఫ్ట్ కనెక్షన్, ఇది రైట్ కనెక్షన్. ఎప్పుడైతే మీరు ఇన్సర్షన్ చేస్తూ ఉంటారో రైట్ కనెక్షన్స్ ఫస్ట్ చేయండి. ఇంకొకసారి ఎప్పుడైతే మీరు ఇన్సర్షన్స్ చేస్తూ ఉంటారో రైట్ కనెక్షన్స్ ఫస్ట్ చేయండి. రైట్ కనెక్షన్ అంటే ఇది, ఓకేనా. అప్పుడు ఇది నా ఫస్ట్ నోడ్ అయితే సెకండ్ నోడ్ని పాయింట్ చేయాలా. ఇది అంటే టెంప్ టు నెక్స్ట్, అదే రాస్తానమ్మా ఇక్కడ, టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాలా నాకు 100. 100 ఎవరి దగ్గర ఉంది, హెడ్. టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్. రైట్ కనెక్షన్స్ టెంప్ టు నెక్స్ట్లోకి హెడ్ అంటే ఎంత వస్తుంది మనకి 100. అప్పుడు ఈ కనెక్షన్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ కనెక్షన్, ఈ ఫస్ట్ నోడ్ కాబట్టి హెడ్ లోపల ఎంత ఉండాలి 400. 400 ఎవరి దగ్గర ఉంది, టెంప్ దగ్గర. అప్పుడు ఏమని రాయొచ్చు మనం, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ క్లోజ్. అప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ అంటే హెడ్లో ఉన్న 100 ఓవర్ రైడ్ అయిపోయినాక ఎంత వస్తుందిమా 400. 100 పోతుంది అంటే ఈ లింక్ బ్రేక్ అవుతుంది, 400 పెట్టినాం కాబట్టి ఈ లింక్ క్రియేట్ అవుతుంది. అంతే. చూడండి, ఇది హెడ్, ఇది ఫస్ట్ నోడ్, ఇది సెకండ్ నోడ్, థర్డ్ నోడ్, ఫోర్త్ నోడ్. ఓకేనా. సరేమ్మా, ఎక్కడ మీరు ట్రావెల్స్ చేయలేదు, అవునా, ఎక్కడ ట్రావెల్స్ అనేది చేయలేదు. ట్రావెల్స్ చేయలేదు కాబట్టి దీని కాంప్లెక్స్ అంటే ట్రావెల్స్ చేయలేదని కాదు, డైరెక్ట్గా కనెక్షన్స్ జరుగుతున్నాయి, మనకి ఏం ఎక్స్ట్రా వేరే ఆపరేషన్స్ అంటే కొంచెం మూవ్ అవ్వడం అట్లా కూడా ఏం లేదు కదా. కాబట్టి దాని కాంప్లెక్సిటీ ఆఫ్ 1 వస్తుంది. మీరు ఎన్నిసార్లు బిగినింగ్లో ఒక నోడ్ని ఇన్సర్ట్ చేసినా కూడా సేమ్ టైం తీసుకుంటుంది. ఈ 2 కనెక్షన్సే జరుగుతాయి. నెక్స్ట్ టైం ఇంకొక నోడ్ని బిగినింగ్లో చేసినా కూడా సేమ్ అవే 2 కనెక్షన్సే ఉంటాయి. సో ఎన్నిసార్లు చేసినా అది కాన్స్టాంట్ టైం పడుతుంది కాబట్టి దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 అని చెప్తాం. ఓకేనా. లాస్ట్ వీడియోస్లో నేను చెప్పేది మర్చిపోయినానమ్మా, డిస్ప్లే ఫంక్షన్ ఉంది కదమ్మా, దాని కాంప్లెక్సిటీ O ఆఫ్ n. ఎట్లా వస్తుంది O ఆఫ్ n, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నా దగ్గర లేదు, డబ్ల్యూ లింక్ లిస్ట్ అప్పుడు చెప్తాను మళ్ళీ ఎట్లా వస్తుంది అని. అక్కడ కూడా డిస్ప్లే చేసేటప్పుడు O ఆఫ్ n కాంప్లెక్సిటీ వస్తుంది. లెంత్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మనకి O ఆఫ్ n వస్తుంది, ఎందుకంటే అన్ని నోడ్స్ని నేను ట్రావెల్స్ చేస్తూ కౌంట్ చేయాలి కాబట్టి. ఇంకా రివర్స్ చేసేటప్పుడు కూడా అన్ని నోడ్స్ని రివర్స్ చేయాలా, ఒకటి కాదు కదా, అన్ని నోడ్స్ని రివర్స్ చేయాలా. అప్పుడు అన్ని నోడ్స్ని మనం విజిట్ అవుతూ వస్తాం, కనెక్షన్స్ చేంజ్ చేస్తాం, అది కూడా O ఆఫ్ n కాంప్లెక్సిటీ ఉంటుంది. n నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెక్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకేనా. సరే, ప్రోగ్రామ్ రాస్తున్నానమ్మా. ఇన్సర్షన్ అట్ బిగిన్, నేను ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటానా. ఓకేనా. void insert underscore begin. మీరు కావాలంటే అండర్స్కోర్ సింగిల్ లింక్ లిస్ట్ అని కూడా తీసుకోండి. ఎందుకు అండర్స్కోర్ పెట్టుకుంటున్నారు, ఎప్పుడైనా నేమ్స్లో మనం స్పేసెస్ని యూజ్ చేయలేం, అది ఐడెంటిఫై రూల్స్, రైట్. స్పేసెస్ యూజ్ చేయలేం, బట్ వర్డ్స్ వస్తున్నాయి అన్నప్పుడు 2 వర్డ్స్ని మనం కంబైన్ చేసేకి అండర్స్కోర్ యూజ్ చేసుకుంటాం. పెట్టలేదు అంటే అంతా కలిపి రాసేయండి ఇన్సర్ట్ బిగిన్ అని. ఓకేనా. నెక్స్ట్ ఇన్సర్ట్ బిగిన్ సింగిల్, ఊరికే నేమ్స్ పెద్దగా అయితే కాల్ చేసేటప్పుడు మనకే కష్టమవుతుంది. ఓకేనా. అందుకే నేను జస్ట్ ఇన్సర్ట్ బిగిన్ అని రాస్తాను. ఉత్త ఇన్సర్ట్ రాయొచ్చు కదా,
అట్లా ఎన్నిసార్లు ఇన్సర్ట్ అని రాస్తారు? బిగినింగ్, ఎండింగ్, మిడిల్ ఆఫ్ ద లిస్ట్ 3 టైమ్స్ సేమ్ నేమ్ వాడుకోలేం కదా, అందుకే ఇన్సర్ట్ బిగిన్ అని పెట్టుకున్నా. ఓకేనా. నెక్స్ట్, ఎన్ని వేరియబుల్స్ అవసరం పడతాయి? టెంప్ అనే ఒకే ఒక వేరియబుల్ సరిపోతుంది కదా ఇన్సర్ట్ చేసేకి, అది కూడా పాయింటర్. ఓకేనా. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెంప్. ఫస్ట్ ఒక నోడ్ మన దగ్గర ఉంటే ఇన్సర్ట్ చేయొచ్చు. ఫస్ట్ నోడ్ క్రియేషన్ కోసం నేను స్టేట్మెంట్స్ రాసుకుంటాను. టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రక్ట్ node star malloc size of struct node. Next, printf enter node data. Next, scanf %d ఇంటీజర్ తీసుకున్నామమ్మా మనం నోడ్ క్రియేట్ చేసేటప్పుడు. స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా అని పెట్టింది మీ రైట్, అందుకే నేను ఇక్కడ %d పెట్టుకుంటాను. అడ్రస్ ఆఫ్ టెంప్ టు డేటా. నెక్స్ట్ టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు కొత్త నోడ్ కాబట్టి ఏం పెట్టుకుంటున్నాం మనం? నల్. నెక్స్ట్ ఇక్కడ వరకు నోడ్ క్రియేషన్ జరిగింటుంది. ఫస్ట్ అది ఎంటీ లిస్టా లేదా లిస్ట్లో ఏవైనా డేటా ఉందా చెక్ చేస్తున్నా. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, హెడ్ లోపల నల్ ఉంటే దెన్ ఫస్ట్ నోడ్ అదే అవుతుంది, వన్ అండ్ ఓన్లీ నోడ్ కాబట్టి హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటానా నేను? టెంప్. ఎల్స్ ఒకవేళ అది కాకపోతే ఈ 2 కనెక్షన్స్ రైట్ ఏం రాసుకుంటున్నాం మనం? టెంప్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు హెడ్, నెక్స్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెంప్. ఎల్స్ పార్ట్ క్లోజ్, ఇన్సర్ట్ కూడా క్లోజ్. ఇట్లా ప్రతిసారి మనం ఈ 4 స్టేట్మెంట్స్ రాసుకోకుండా నేను రాస్తున్నాను. ఒకవేళ నాకు ఎవ్రీ టైం అట్లా రాసేది ఇష్టం లేదు అనుకుంటే ఈ 4 స్టేట్మెంట్స్ని ఒక ఫంక్షన్లో పెట్టేసుకోండి. న్యూ నోడ్ అట్లా ఏదైనా ఒక ఫంక్షన్ లోపల పెట్టేసి మీకు నోడ్ అవసరమైన ప్రతిసారి ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయండి. ఇంకొకసారి ఈ 4 స్టేట్మెంట్స్ రాసే బదులు జస్ట్ ఒక ఫంక్షన్ కాల్ కూడా రాసేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా ఫంక్షన్ కాల్ జరిగి అక్కడ నోడ్ క్రియేషన్, ఇంకా అది మీకు తెలుసు కదా, ఏదైనా వర్క్ని మనం ఫంక్షన్స్తో చేపించచ్చు. ఇక్కడ నోడ్ క్రియేషన్ని మనం ఏం చేస్తున్నాం? ఫంక్షన్స్తో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం రాదు. ఓకేనా. ఇంకా అమ్మ ఇది ఇన్సర్ట్ బిగిన్. ఏమైనా డౌట్స్? ఏం లేదు కదా. నెక్స్ట్ వీడియోలో inserting a node at end of the list చూద్దాం. ఓకేనా. బాయ్ మా, థ్యాంక్ యూ.